ఎప్పుడైతే మనకి ఇన్ని ఆంక్షలు వచ్చేసాయో మనలో క్యాలిక్యులేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. సాధారణంగా అవునండి. అసలు ఎంతమంది మన వాళ్ళు, ముఖ్యంగా మన మన ఇండియన్స్ లేకపోతే మన తెలుగు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంతమంది అక్కడికి వెళ్తున్నారు. ఓకే, అక్కడ ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా కాస్త సందిగ్ధతకు లోనవుతున్నాయి. ఏం చేయాలి మరి మన ఇండియన్స్? తిరిగి రాలేము, అక్కడ ఉండలేము. ఇప్పుడు మన దగ్గర నార్మల్ గా స్టూడెంట్ వీసా మీద దాదాపుగా 40,000 నుంచి 60,000 మంది దాకా పోతుందండి ఎవ్రీ ఇయర్. ఎవ్రీ ఇయర్. తర్వాత ఎవ్రీ ఇయర్ పోతుంది 40,000 నుంచి మన తెలుగు వాళ్ళు పోతున్నారు. తర్వాత మన దగ్గర నుంచి దాదాపుగా ఇక్కడి నుంచి పోయిన F1 వీసాలు కానివ్వండి, ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ పోయాలి. కానీ ఎవ్రీ ఇయర్ మన తెలుగు వాళ్ళకు ఒక 30,000 H1లు వస్తున్నాయండి ప్రతి ఇయర్. అంటే ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే దాదాపుగా 40,000 మంది ఎవ్రీ ఇయర్ మన తెలుగు వాళ్ళు అక్కడ పుడుతుంది. వీళ్ళందరికీ ఎఫెక్ట్ అయింది. ఇది కనుక నెగిటివ్ అయితే, నేను నెగిటివ్ కావద్దు అనుకుంటున్నా, నెగిటివ్ అవ్వకూడదు అనుకుంటున్నా, నా లెక్క ప్రకారం కాకూడదు. కానీ ఒకవేళ నెగిటివ్ కనుక మనకి సుప్రీంకోర్టులో డెసిషన్ వస్తే మాత్రం ఇది మనకు ఒక నైట్ మేర్ అయింది. మనం ఇప్పుడు సౌదీలో కానీ యూఏలో కానీ పోయి మన వాళ్ళు ఏం చేస్తారండి, గుడ్ చాకరీ చేస్తారు. వేసి పిల్లలకు కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. వాళ్ళు పిల్లలు పుట్టినా ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. వాళ్ళకి అక్కడ యూఏలో కానీ సౌదీలో కానివ్వండి, ఖతార్లో కానివ్వండి. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే మన యుఎస్ అన్నది ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఎప్పుడైతే ఈ ఇమిగ్రెంట్స్ రెస్ట్రిక్ట్ గా పెడతారనుకోండి, ఆ కంట్రీస్ డెవలప్ కావు. ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళకి అన్ని ఆయిల్ పైసలు ఉన్నాయి. మా యుఎస్ లో ఏమున్నాయండి? మేము మొన్నటి దాకా 2/3 ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది. మేము ఏం ఎక్స్పోర్ట్ చేస్తాం? మీరు ఏదైనా సామాన్ చూసినరా యుఎస్ లో మేడ్ అయిందని? అయినా కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏం ఎక్స్పోర్ట్ చేస్తాం? బ్రెయిన్స్ అనే ఎక్స్పోర్ట్ చేస్తాం మేము. యాపిల్ ఫోన్ ఉన్నది. యాపిల్ ఫోన్ ఎవరు తయారు చేస్తారండి? చైనాలో తయారవుతుంది, లేదంటే ఈ మధ్యన ఇండియాలో తయారైంది. యాపిల్ ఫోన్ ఎవరు ఓన్ చేసేది? ఎవరు? మేము. మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ అయ్యింది. ఇటువంటివన్నీ కూడా యుఎస్ లో అయితే మేము బ్రెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు నార్మల్ గా Fortune 500 కంపెనీస్ అని మేము ఉంటాం. అందులో 1/3 ఆఫ్ ద కంపెనీస్ అందరూ ఇమిగ్రెంట్సే ఫార్మ్ చేసిండ్రు. ఇప్పుడు పెద్ద కంపెనీస్ చూడండి, ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీస్ లా 5 కంపెనీస్ వేసుకున్నా కూడా, మీరు 6-7 కంపెనీస్ వేసుకున్నా కూడా, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్ల తెలుగు అతను, గూగుల్ సిఇఓలు సుందర్ పిచ్చయ్య, తర్వాత టెస్లా సిఇఓ ఇలాన్ మాస్క్, అతను ఇమిగ్రెంటే కదా. వీళ్ళందరూ ఫౌండర్. ఇటువంటి అన్ని ఇన్నోవేషన్స్ కూడా ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే ఇవన్నీ ఇన్నోవేషన్ పోతాయి. కానీ ఈ గవర్నమెంట్ అర్థం చేసుకుంటట్లేదు. ఇప్పుడు మన దగ్గర మనం ఏదైనా చూసినప్పుడు బిల్లులు పాస్ చేయడానికి రాజ్యసభ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ సభల్లో, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ లో మనకి డిఫరెంట్ వాదనలు వింటూ ఉంటాం పార్టీల పరంగా. ఇప్పుడు యుఎస్ లో కూడా అక్కడ కూడా మీరు అన్నట్టు రాజ్యసభ, లోక్సభ, ఇంకా సెనెట్, ఇలా డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు. బట్ ఎందుకు ట్రంప్ గారు ఇటువంటి డెసిషన్ తీసుకున్నప్పుడు పార్లమెంట్ దాకా ఎందుకు? మనకు కూడా అంతే కదా, ఏదైనా ఒకవేళ అటు ఇటు అవుతుందేమో అనుకున్నప్పుడు మనం కాస్త కొన్ని డైరెక్ట్ గా పాస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి విధానమే అక్కడ ఏమైనా అవలంబిస్తున్నారా? ఎందుకు పార్లమెంటుకు పోవట్లేదు ట్రంప్ గారు? ఒకటి, అక్కడ మన దగ్గర ఏంటంటే పార్లమెంటేరియన్ సిస్టమ్ అనేది, అక్కడ ఏంటంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్. అంటే మీ దగ్గర ఏంటంటే ఇక్కడ మీ ప్రైమ్ మినిస్టర్, మన హెడ్ ఆఫ్ ది స్టేట్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ నామినల్ అని మనకు తెలుసు కదా. అయితే అతను పార్లమెంట్ లో పోయి కూర్చుంటాడు. అతనే దాదాపుగా పార్లమెంట్ లో మెజారిటీ లీడర్, అందరికి తెలిసిన కథే. మా దగ్గర ప్రెసిడెంట్ అన్నది అసలు పార్లమెంట్ మెంబరే కాదు. పార్లమెంట్ పోనే పో, ఏడాదికోసారి పోయి ఒక 10 పోయి ఒక గంట సేపు స్పీచ్ ఇచ్చి 2 సార్లు పోయి స్టేట్ ఆఫ్ ద యూనియన్ పోయి స్పీచ్ ఇచ్చి రావడం తప్పితే, ఇది మన గవర్నర్ వచ్చి స్పీచ్ ఇస్తారు కదా, మనకు మన ప్రెసిడెంట్ వచ్చి పార్లమెంట్ స్పీచ్ ఇస్తారు కదా, ఆ టైప్ లో స్పీచ్ ఇచ్చి పోవడం తప్పితే అక్కడ పార్లమెంట్ మెంబర్ కాదన్నట్టు. అయితే ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ లా అతనికి ఈ బిల్ పాస్ చేయడానికి మెజారిటీ లేదు. దీనికి సింపుల్ మెజారిటీ సరిపోదు అన్నట్టు. ఫైనాన్స్ బిల్, మొన్న పెద్ద బిల్లు ఫైనాన్స్ బిల్ పాస్ అయింది కదా, దానికి ఏంటంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సింపుల్ మెజారిటీ కావాలి. వాళ్ళకు వచ్చింది, ఫైనాన్స్ బిల్ కు వచ్చింది. నాన్ ఫైనాన్స్ బిల్ కు వాళ్ళకు లోక్సభలో, అంటే మేము హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటాం, తర్వాత రాజ్యసభను మేము సెనెట్ అంటాం. సెనెట్ లో పోయినప్పుడు వాళ్ళకి 60% సీట్స్ కావాలి. ఆడ ఉండే 100 సీట్లు, 100 సీట్ల 60 సీట్లు వాళ్ళకి 60 ఓట్లు కావాలి. 60 ఓట్లు లేవు కాబట్టి అతను పార్లమెంట్ పోలేకపోయాడు. యాక్చువల్ గా నా లెక్క ప్రకారం ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ సెనెట్ లో కావాలి. తర్వాత మోర్ దెన్ 2/3 ఆఫ్ స్టేట్ రాటిఫై కూడా కావాలి. అవన్నీ అయ్యే ఛాన్స్ లేదు. ఇతనికి తెలుసు.
తెలుసు కాబట్టి ఇతను పార్లమెంట్ పోలే. పార్లమెంట్ పోకుండా దొడ్డిదారి ద్వారా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. ఓకే, ఒకవేళ అంటే ఇన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి కాబట్టి చట్టం దగ్గరకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మేబీ రివర్స్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయని నేను అనుకుంటున్నా అండి. ఉన్నాయని నేను అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే అది లాయర్లు ఉంటారు కదా, లాయర్లు ఒక తీరు ఆర్గ్యూ చేస్తారు, జడ్జి ఒక తీరు డిసైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న జడ్జిమెంట్ ఏదైతే ఈ June 27 ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో స్వర్ణ గారు, అందులో ఏమని వచ్చిందంటే దట్ ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది మొత్తం కంట్రీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను బ్లాక్ చేయరాదని వాళ్ళు ఆర్డర్ చేసినట్టు. అంతకుముందు దాకా ఫాలో అయిన రూల్ ఏంటంటే ఏ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా మొత్తం యుఎస్ మొత్తం కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బ్లాక్ చేయొచ్చు అని ఉండే. దాన్ని రివర్స్ చేసి రివర్స్ చేసినప్పుడు ఓటింగ్ అయినప్పుడు మా దగ్గర ఏంటంటే, మీ దగ్గర సుప్రీంకోర్టులో చాలా మంది జడ్జిలు ఉంటారు, మా దగ్గర 9 మందే జడ్జిలు ఉంటారు. ప్రతి కేసు కూడా అందరు 9 మంది వినాల్సిందే. వాళ్ళు తీసుకునే కేసులు ఏంటండి, ఒక సెషన్ 2 సెషన్స్ ఉంటాయి వాళ్ళకు. 2 సెషన్స్ అలా వాళ్ళకి తీసుకునే కేసులు 2-3 సెక్షన్స్ ఉంటాయి. వాళ్ళు తీసుకునే కేసు 30-40 కేసులే తీసుకుంటారు. ప్రతి కేసు 9 మంది జడ్జి ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ డెసిషన్ వచ్చే వాటికు 6-3 వచ్చినాయి. ఆ 6 మెంబర్స్ ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిపబ్లికన్ అపాయింటెడ్ జడ్జెస్. ఎప్పుడైతే ప్రెసిడెంట్ రిపబ్లికన్ ఉన్నారో వాళ్ళు అపాయింట్ చేశారు. అయితే 3 మెంబర్స్ ఎవరైతే అపోజ్ చేసిన డిసెంటింగ్ జడ్జెస్ అంటారు కదా, ఆ 3 మెంబర్స్ కూడా ఎప్పుడైతే డెమోక్రాట్స్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. మళ్ళీ అదే రివర్స్ అదే అయిద్దా అన్నది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే అక్టోబర్ లో తెలుస్తుంది అన్నట్టు. కానీ ఇప్పుడు ఈ జూలై నుంచి అక్టోబర్ దాకా మళ్ళొక రామాయణ యుద్ధం, అదేమవుతుంది అన్నది అర్థం కావట్లేదు. అక్టోబర్ తర్వాత అసలు డిసిషన్ అనేది సుప్రీంకోర్టు. అక్టోబర్ లో హియరింగ్ ఉంది, మన దాదాపు నవంబర్ టు డిసిషన్ వచ్చే వరకు. నవంబర్ లో మనకు క్లారిటీ అనేది తెలుస్తుంది. కాకపోతే ఈ జూలై నుంచి నవంబర్ దాకా పుట్టిన పరిస్థితి ఏందన్నది అయోమయంగా ఉందండి. ఇప్పుడు ఇమిగ్రేషన్ లాయర్గా ఉన్న మీకే తెలియని పరిస్థితి ఉన్నప్పుడు సాధారణమైన ప్రజలకి, ముఖ్యంగా మన ఇండియన్స్ పరిస్థితి అక్కడ అగమ్య గోచరం అనే చెప్పాలి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ నెగిటివ్ గనక రిజల్ట్ మనం చూస్తే పరిస్థితి ఏంటి, ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి, ఇంకా మన వాళ్ళు ఏం చేయాలంటారు? ఇక ఒకవేళ కనుక మన నెగిటివ్ వస్తే మాత్రం మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఎట్లా ఇస్తారు పిల్లలకు తీసుకొని, ఇక మళ్ళీ వాళ్ళకి H4 అప్లై చేసుకొని, మళ్ళీ మా ద్వారా ఇమిగ్రేషన్ ద్వారా మళ్ళీ వాళ్ళు 21 వచ్చిన తర్వాత మళ్ళీ F1 అప్లై చేసుకొని, మళ్ళీ H1 అప్లై చేసుకొని, మళ్ళీ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని, మళ్ళీ అట్లా ఇప్పుడు ఏదైతే మిడిల్ ఈస్ట్ లో ఉంటుందో ఆ టైప్ లో ఉంటారు అప్పుడు మన పిల్లలు కూడా. అప్పుడు మనోళ్ళు పోయి మ్యాథ్ ట్యూషన్ లా దాంట్లో పెద్ద ఎక్సెల్ చేస్తా అంటారు కదండి. మరి ఆ అవకాశం చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లల మైండ్ ఏముంటది, అరే నేను అమెరికన్ సిటిజన్ కాదు, ఎన్ని పోవాలనగానే మనకి ఎవరికి కూడా డిస్క్రిమినేషన్ వచ్చినప్పుడు అతను దే కాంట్ ఎక్సెల్. వాళ్ళు స్టూడెంట్ లో కానీ, వాళ్ళ బిజినెస్ లో కానీ, అంటే ప్రొఫెషన్ లో కానీ వాళ్ళు ఎక్సెల్ చేయలేరు. ఎందుకంటే మనం మిడిల్ ఈస్ట్ లో చూస్తాం కదండి, వాళ్ళు ఎక్సెల్ కారు వాళ్ళంతా. యూఎస్ లో పోయిన వాళ్ళు మంచి ఎక్సెల్ అవుతారు. నార్మల్ గా యావరేజ్ ఇండియన్ శాలరీ అక్కడ అమెరికన్స్ కన్నా మన డబుల్ శాలరీ ఉంది అక్కడ. ఎందుకంటే మనకు కొన్ని స్కిల్స్ లెవెల్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ స్కిల్స్ లెవెల్ అక్కడ పోయే వాళ్ళే కానీ మనకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్ మన శాలరీస్ వల్ల డబుల్ ఉన్నాయి. అదే మిడిల్ ఈస్ట్ లో చూడండి, వాళ్ళ లోకల్ వాళ్ళకు 100 రూపాయలు ఉంటే మనకు వచ్చేది 10 రూపాయలు అక్కడ. ఆ లెవెల్లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దాంతో క్యారియర్ గ్రోత్ కానివ్వండి, ఎమోషనల్ గ్రోత్ కానివ్వండి, కల్చరల్ గ్రోత్ కానీ ఇవన్నీ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు సుప్రీంకోర్టు డెసిషన్ జూలై 27 తర్వాత ఎలా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇది నేను అక్టోబర్-నవంబర్లోనే వస్తుంది. నేనైతే ఇది మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మొత్తం ఇల్లీగల్ అని నేను అనుకుంటున్నా. ఒకవేళ సుప్రీంకోర్టు స్ప్లిట్ డెసిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. స్ప్లిట్ డెసిషన్ ఇచ్చినా కూడా మన ఇండియా అంటే స్ప్లిట్ డెసిషన్ అంటే ట్రంప్ ఏమని ఆర్గ్యూ చేస్తాడు, మాకు వీళ్ళ మీద జ్యూరిస్డిక్షన్ లేదు అని ఆర్గ్యూ చేస్తాడు. అయితే వీళ్ళు సుప్రీంకోర్టులో 2 ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఒకటి ఏంటంటే ఇల్లీగల్ గా గోడ దూకు వచ్చిన వాళ్ళకి కూడా నీ మీద జ్యూరిస్డిక్షన్ ఉంది, వాళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటే జ్యూరిస్డిక్షన్ ఉంది. పోలీసు వాళ్ళు పోయి కట్టబట్టుకుని పోయి వాళ్ళని తీసుకుని అరెస్ట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు నీకు జ్యూరిస్డిక్షన్ ఉంది కదా అని ఒక ఆర్గ్యుమెంట్. అయితే సరే, వాళ్ళని ఇల్లీగల్ వాళ్ళని పక్కన పెడతాం. లీగల్ వాళ్ళు మన వాళ్ళు F1 తీసుకొని, కానీ తర్వాత యుఎస్
F1 తర్వాత మళ్ళీ H1B కూడా గవర్నమెంట్ దగ్గర పోవాలి, గవర్నమెంట్ అప్రూవల్, లేబర్ డిపార్ట్మెంట్ అప్రూవల్, తర్వాత USCIS అప్రూవల్, ఇవన్నీ అప్రూవల్ అయిన తర్వాత అతను అక్కడ అప్పుడు పిల్లోడు పెట్టిండు. మరి ఇతని మీద నీకు అథారిటీ ఉంది కదా, నువ్వు వీసా ఇచ్చింది నువ్వే కదా, వీసా చేంజ్ ఆఫ్ స్టేటస్ గ్రాంట్ చేసింది నువ్వే కదా, తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ గ్రాంట్ చేసింది నువ్వే కదా. అతను ఒక సిటీ నుంచి ఇంకో సిటీ దగ్గర పనిచేయాలంటే, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే మళ్ళీ వాడు పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి H1 మీద. ఇవన్నీ పర్మిషన్స్ కు నీకు అథారిటీ ఉన్నప్పుడు నీకు తల్లిదండ్రి మీద అథారిటీ లేదని ఎట్లా చెప్తావు? స్ప్లిట్ డెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ స్ప్లిట్ డెసిషన్ వచ్చినా కూడా అంటే ఇల్లీగల్ వాళ్ళ మీద నీకు అథారిటీ లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వము, లీగల్ వాళ్ళకు ఉన్నది నీకు అథారిటీ ఉంది కాబట్టి వీళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది అనే డెసిషన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఈ టైప్ స్ప్లిట్ డెసిషన్ కనుక వచ్చినా కూడా మన ఇండియన్స్ కు 95 or 98% ఆఫ్ ద ఇండియన్స్ కు మనకి ఇది మంచి డెసిషన్. కానీ వీటన్నిటిని కూడా నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు కంటిన్యూస్ గా మీరు దీన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మేము ఇక్కడ టీవీలో మేము క్యారియర్ గైడర్ రెగ్యులర్ గా ఉంటాం కాబట్టి మీరు వచ్చి దీన్ని కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఏమైతానని తెలుసుకోవాలి. కానీ ఈ పర్టికులర్ గా జూలై నుంచి అక్టోబర్ నవంబర్ మధ్యలో పుట్టే వాళ్ళు మాత్రం బ్లూ స్టేట్స్ వాళ్ళకి తెలుసు, అక్కడ ఉండే వాళ్ళకి తెలుసు, బ్లూ స్టేట్స్ పోతే అడ్వాంటేజ్ ఉంటుందని ఈ రోజు జూలై 8 చెప్తున్నాం. మళ్ళీ జూలై 16th ఆ జూలై 20th మటుకు మేమేం చెప్తాం అనేది నేను మళ్ళీ వచ్చానండి. సారీ, ఇది మీరు ఇన్ని మంత్స్ ప్రెగ్నెంట్ పెట్టుకొని మీకు ఉండే టెన్షన్ మీకు ఉంటాయి, కానీ మేము కూడా క్లియర్ గా మీకు గైడెన్స్ ఇవ్వలేనందుకు సారీ, మేమేం చేయలేము దానికి. ఇటువంటి వాటి ట్రంప్ గారి డెసిషన్స్ అలా ఉన్నప్పుడు మనం ఇంతకు మించి ఏం చేయలేని పరిస్థితులు కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.